వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1కి సంబంధించి నార్మలైజేషన్ మార్క్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ కొంతమంది కీ పేపర్లోనే చెక్ చేసుకుంటారు. బట్ అప్పుడు చూసుకోపోయినా మీకు నార్మలైజేషన్తో కలిపి పూర్తి మార్క్స్ అయితే ఇప్పుడు వచ్చాయి. కామెంట్లో లింక్ అయితే ఇస్తాను, లేదంటే మీరు డైరెక్ట్గా టైప్ చేయొచ్చు ssc.gov.in అని. టైప్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు రిజల్ట్ ఈస్ అవైలబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. మీరు రిజల్ట్ అనే సింబల్ ఉంటుంది కదా, దాని పక్కన నా సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ నేమ్ అని కనిపిస్తుంది. సెలెక్ట్ ఆప్షన్లో మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ యొక్క సిజిఎల్కి సంబంధించి. కింద చూడండి కాంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, మూడో ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద ఎగ్జామినేషన్ ఇయర్ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇప్పుడు 2026 కాబట్టి 26 అని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు అలా క్లిక్ చేస్తే రాదు. ఎగ్జామ్ 2025లో రాశారు కాబట్టి 2025 క్లిక్ చేసి వ్యూ మార్క్స్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ విధమైన మార్క్స్ అయితే చూపిస్తాయి. ఇందులో ఫస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే మీ నేము, మీ మదర్స్ నేము, తర్వాత మీ కేటగిరీ, మీ రోల్ నెంబరు, మీ ఫాదర్ నేమ్, సో ఇలా మీ యొక్క జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించి కింద మీకైతే ఒక స్కోర్ కార్డ్ అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, జనరల్ అవేర్నెస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, తర్వాత మీకు రా స్కోర్ అని ఉంటుంది. అంటే మీకు వచ్చిన స్కోర్ వచ్చేసి అది రా స్కోర్. తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ అంటే రా స్కోర్ కన్నా మీకు ఎన్ని స్కోర్స్ వచ్చాయో అందులో డిఫరెన్స్ చేసుకోండి, అదే మీకు వచ్చిన నార్మలైజేషన్ స్కోర్. ఈ యొక్క నార్మలైజేషన్ మార్క్స్ అనేది మీ యొక్క షిఫ్ట్ ఆధారంగా మీకు యాడ్ అయితే చేస్తారు. ఎవరికైతే షిఫ్ట్ టఫ్గా వచ్చిందో మీకు నార్మలైజేషన్ స్కోర్ అయితే ఎక్కువగా యాడ్ చేసింటారు. ఇలా వెంటనే మీ యొక్క స్కోర్ అయితే చెక్ చేసుకోండి. మీకు రిజల్ట్లో మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా అందరి యొక్క స్కోర్ కార్డ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే స్కోర్ కార్డ్ ఎక్స్పైర్డ్ కూడా అవుతుంది కాబట్టి వెంటనే చెక్ చేసుకోండి. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిజిఎల్ ఎగ్జామ్ రాసింటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ స్కోర్ కార్డ్ అయితే చెక్ చేసుకుంటారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.